నమస్తే, వెల్కమ్ టు పూర్వలోకల్. నేను మీ సంపత్ కుమార్. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్కి మహిళా సాధికారత కోసం పోరాటటువంటి స్వాతంత్ర సమరయోధురాలు, అలాగే సంఘ సంస్కర్త సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టాలని చెప్పి ఇక్కడ నుండి స్థానికులు చాలా రోజుల నుంచి ఆందోళన అయితే చేస్తున్నారు. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి దశరథ లక్ష్మి గారు, సామాజిక కార్యకర్త, అలాగే మహిళా నాయకురాలు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అండి. మనం చూసుకుంటున్నట్టయితే ఈరోజు ఈ సైదాబాద్ ప్రాంగణంలోనే మహిళలు ఆడపిల్లలు చదువుకుంటున్నారని అంటే ఈరోజు మహిళలకు ఒక దేవత లాంటిది సంఘం లక్ష్మీబాయమ్మ గారు. మరి ఆనాడే స్వాతంత్ర సమర యోధురాలుగా స్వాతంత్ర యుద్ధంలో పాల్గొన్న గొప్ప నాయకురాలు ఆమె. ఈ సైదాబాద్ ప్రాంతంలోనే విద్యా సంస్థలు మెరుగుగా లేవని ఆనాడే ఆమె తన స్వంత భూమిని 60 ఎకరాల భూమిని ఆమె విద్యా సంస్థలకు దానం చేసిన గొప్ప వ్యక్తి ఆమె. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మహిళల పట్ల గౌరవం ఉన్నా, ఆనాడు స్వాతంత్ర సమరంలో పోరాటం చేసిన మహిళా నాయకురాలకి సముచిత న్యాయం కల్పిస్తూ ఈ స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టాలి. మరి ఆనాడు స్వాతంత్ర సమరంలో మహిళలకు ప్రత్యేకంగా జైలు లేవని ఆనాడు మహిళల గురించి ఆలోచించి ప్రత్యేకమైన మహిళా జైళ్లను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి ఆమె. ఈరోజు మహిళలము మాలాంటి వాళ్ళము మాట్లాడుతూ ఉన్నామంటే ఆనాడు ఆమె చేసిన పోరాట ఫలితం. ఆమె లాంటి వాళ్ళని ఎంతో మందిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం. మరి అలాంటి నాయకురాలకి ఈరోజు బ్రిడ్జ్ పెడితే చిరస్మరణీయంగా మహిళలకు గొప్పగా మేము ఆమె స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరికి ఒక చిహ్నంగా ఉంటుంది. మరి ఎన్నో సేవలు చేసింది ఆమె. విద్యా సంస్థలు ఈరోజు ఐఎస్ఎన్ ఆనాడు వసతి గృహాలను కల్పిస్తూ ఐఎస్ఎన్ పేరు మీద మరి ఆమె పేరు చిరస్థాయిగా నిల్చొని మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ సంఘం లక్ష్మీబాయి కాలేజ్ ఉన్నది, స్కూల్ ఉన్నది. మరి ఎంతో మంది పేద విద్యార్థులు కూడా మరి చదువుకుంటా ఉన్నారు. మరి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాం, మేము మహిళలకు సముచిత న్యాయం కల్పిస్తూ ఉంటాము. మహాలక్ష్మి పేరు మీద మేము ఎన్నో స్కీములు పెడుతున్నారు. మీరు గౌరవం కల్పించాలనుకుంటే ఖచ్చితంగా ఈమె పేరు పెట్టాల్సిందే. మరి అన్నగారు మేము కూడా ఎన్నో సార్లు మరి అన్ననైతే పెద్ద పెద్ద వాళ్ళకి కలిసి కూడా మాట్లాడడం జరిగింది. సీఎం గారికి కూడా లెటర్ పెట్టినారు. మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఒక సైదాబాద్ బస్తీ వాసులం అందరం కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి కాదండి, గల్లీలో ఉన్న నాయకులకు కాదు, ఢిల్లీ ఎత్తున ఉన్న మహిళా నాయకురాలకి ఖచ్చితంగా ఆమెకు స్థానం కల్పించాలి. ఈరోజు ఆమె పేరు పెట్టాలి. మేము మొన్న కూడా మేము పోరాటం చేసినాం. మా పోరాటం ఆగదు. ఆమెకి పేరు పెట్టేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అయితే మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మీ యొక్క ఆశను నెరవేరుస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు కూడా మొన్న ఆమె జన్మదిన వేడుకలో పాల్గొనడం జరిగింది. మరి మా అందరి సమక్షంలో కూడా వాళ్ళు చెప్పినారు, సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ పెడతామని చెప్పి పెట్టినారు కూడా. ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. వి హనుమంతరావు గారు కూడా చెప్పినారు, ఖచ్చితంగా పేరు పెట్టిస్తామని. ఎందుకంటే గతంలో ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలోనే ఆమె మినిస్టర్గా పనిచేసింది. బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. 3 సార్లు ఆమె ఎంపీగా పార్లమెంట్లో కూడా ప్రాతినిధ్యం వహించినారు. మరి ఆనాడు మీ ప్రభుత్వంలో పనిచేసిన నాయకురాలు, గొప్ప నాయకురాలు. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వము సానుకూలంగా స్పందిస్తుందని మేము అనుకుంటున్నాం. స్పందించకపోతే పెద్ద ఎత్తున మహిళల అందరము కూడా ప్రాంతీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మహిళా నాయకురాలకు సముచితంగా న్యాయం కల్పించకపోతే పెద్ద ఎత్తున ఇదే బ్రిడ్జి కింద ఆందోళన చేపడతాం. మేమైతే అనుకుంటున్నాం ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుంది, ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తుంది, ఈ పేరు ఖచ్చితంగా పెడుతుందని మేము అనుకుంటున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మేమైతే.